అందరికీ వందనాలు. ఈ సమయంలో ఆరాధన భాగం వెలుగడే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. దయచేసి పురుషుల చెప్పుడు స్త్రీల చెప్పుడు దేవుడు మాట్లాడాలన్నా ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన. ప్రభు మనతో మాట్లాడాలన్నా ఇదిగా మన హృదయాలు నింపులాలన్నా తన వాక్యం చేత తన వాక్కు చేత మనల్ని తృప్తిపరచులాలన్నా ఈ ఆరాధన భాగంలో మనం నడిపించాలన్నా ముఖ్యంగా తన దాసుని నిలబెట్టాలన్నా సహాయం చేయమని పురుషుల చెప్పుడు స్త్రీల చెప్పుడు చిన్న ప్రార్థన చేయండి. మాట్లాడే ప్రభావం మేము నేర్చుకోవాలని ఏమి ప్రతి మాత్రం మరి ఆత్మీయంగా ధరించుకోవాలి ప్రభావ. మరి వాక్యం ద్వారా దేవ మరి ఈ వాక్యం విని మేము దాన్ని గ్రహించి ప్రభావ మరి ఆ మాత్రం మరి జ్ఞాపకం కూడా సహాయం చేస్తుంది. ప్రభావ మరి మీరే దేవా ఈ ద్వారా ప్రభావ మరి వచ్చే దరిద్ర ఆత్మను గ్రహించుకొని మా ప్రభావ మరి ప్రభావం ఆరోపిస్తూ దేవ మరి తీర్చపరుస్తూ తండ్రి మరి మీరే సహాయం చేస్తారని నమ్ముతూ మా పరిస్థితున్నాను ప్రార్థిస్తున్నాం మా తండ్రి. తండ్రిని ఆరాధించవాలి ప్రభావ ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ప్రభావ దాసుల ద్వారా మీరు మాట్లాడలేదు ప్రభావ మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభావ విని ప్రభావ వాక్యానుసారంగా ఆరాధించగలిగే మమ్మల్ని సిద్ధపరచండి ప్రభావ జ్ఞాపకం చేస్తుంది బలవంతమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మమ్మల్ని పరీక్షించుకొని రీతిలో బాగా చేయడం కొరకే కూడా ప్రభావ సిద్ధపరచండి కావాల్సిన తీసుకెళ్ళి ప్రభావ ఈ సమయం వివేకరంగా చెల్లి కార్యక్రమం సాధించుకొని జ్ఞాపకం చేసుకుని ఎవరైతే ఆరోగ్యంతో ఉన్నారో వారి కూడా స్వాధీనించుకోమని సమస్త మహిమాగ్రత ప్రభావం నామాన్ని తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన గణాల నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువైన మా దేవ మీకు వందనాలు. బయట కాలం మొదలుకొని ఇంతవరకు దీని కాపాడడానికి వందనాలు. ఈ మరి ఆదివారం దినం ప్రభావ మరి అక్కడ గ్రామంలో మరి మందిరంలో ప్రభావ నేను చేతి స్థితించినప్పుడు మీరు ఆరాధించే ప్రభావ సమయం వందనాలు. ఇంతవరకు ప్రభావ పాలన మైపడిన స్తోత్రాలు. మరి ముఖ్యంగా తల్లి ఈ సమయంలో నీ వాక్యం మాట్లాడండి సందీపచ్చేది. నేను కాదు ప్రభావ మాటలు నీవి మాట్లాడచ్చు. నీ నోటుకు నువ్వు వాడుకో, నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు తల్లి. ఏ యోగ్యత నేను వాడకు ప్రభావ ఎన్నికై నన్ను ప్రభావ ఎన్నుకొని మరి ఈ సమయం ముందు ఇక సంధిలో ప్రభావ మరి వాక్య వ్యక్తులకు ప్రభావ ఇచ్చిన సమయానికి వందనకృతకే వందనాలు. మేమేం మర్చిపోయి సహాయం చేయండి. ముఖ్యంగా తండ్రి అపవాది ఈ యొక్క మరి ఎటువంటి అలజడి కలిగి కూడా సహాయం చేయండి. వినగలిగే చెవులు గ్రహించి మనసు మాకు దయచేయండి. ముఖ్యంగా మేము మాట్లాడే మాట త్రుటిలకుండా ప్రభావ నా మాటను నీ స్వాధీనం ఉంచుకొని మాట్లాడించు. మరి ఐదుగురును అద్భుతంగా క్షమించి మరి నీ వాక్యంతో మాట్లాడి సందీపక్షేమం కోసం అందరితో మీ యొక్క వాక్యం మా హృదయాలను నింపుమని మీ సహాయం దయచేసుకోవచ్చు. ముందర సమయం మీకు అభ్యర్థు మీ కుమారుని ఆశ్చర్యమైన ఏసే పేరు ప్రార్థిస్తాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో అందరికీ జీవగ్రంథం తెలిసి ఉంటుంది అనుకున్నా. తెలుసా అందరికి జీవగ్రంథం అంటే? తెలుసా జీవగ్రంథం? అందులో ఏముంటాయి? వాక్యం ఉంటాయి. అంటే బైబిల్ ప్రకారం పరలోకంలో కూడా జీవగ్రంథం ఉంటుంది. అంటే మన పేర్లు లిఖించబడాలని చెప్తారు ఒక దగ్గర. మన పేర్లు లిఖించబడాలంటే మనం ఏ విధంగా ఉండాలి, మన జీవితంలో ఈ భూలోకానికి దేవుడు మనకు పంపించిండు, కొద్ది కాలం ఇచ్చిండు, మనం ఇక్కడ జీవించడానికి మన జీవితం ఎలా కొనసాగుతుందో దాని ప్రకారం ఉంటే
మన జీవితాలు, మన పేర్లు జీవగ్రంథంలో రాయబడుతుంటాయి. ఎంతమందికి ఇష్టం జీవగ్రంథంలో రాయబడిన పేర్లు? ఎంతమందికి ఇష్టం జీవగ్రంథంలో నా పేరు ఉండాలని? అందరికి ఇష్టమే కదా, నాకు కూడా ఇష్టమే. కాబట్టి అందులో మన పేరు ఉండాలంటే మనము మన జీవితాల్లో కొన్ని నేర్చుకోవాలి, కొన్ని చేయాలి. దేవుడు మనకు ఇచ్చిన ఈ భాగ్యము, ఈ భూమికి పంపించి ఒక నలుగురు అవతారంగా పంపించిన దేవుడు మనల్ని ఒక నరునిగా చేసి మనల్ని పంపించింది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనకు, పశువులకు మనకు ఉన్న తేడా ఏంటంటే ఆత్మ. దేవుడు ఆత్మ ఇచ్చింది కాబట్టి మనకి ఏది మంచి ఏది చెడు అనేది మనకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మన పేర్లు జీవగ్రంథంలో ఉండాలంటే ఖచ్చితంగా మనం కొన్ని చేయవలసి ఉంది. కాబట్టి ఈ రోజు మనం భాగం ఏంటంటే జీవగ్రంథంలో పేరు లిఖించే వాళ్ళని మనం ఏం చేయాలి. సరే, ఒక్క విషయం చూద్దాము. ఇక్కడ ఫిలిప్పు రాసిన పత్రిక, బైబిల్ తీస్తే ఫిలిప్పు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎవరు జీవగ్రంథంలో పేరు రాయబడి ఉంటాయనే విషయంలో మనం మాట్లాడుతున్నాం. కొంతమంది కొన్ని లక్షణాలు ఉన్నవారే ఖచ్చితంగా జీవగ్రంథంలో పేరు ఉంటాయి. ఫిలిప్పు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదివి సాయం చేయండి. చదవండి. ఆ స్త్రీలు నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొంటున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఇక్కడ ఎవరి పేర్లు రాయబడి ఉంటారో మీకు అర్థమైంది. సన్నివేశం ఏంటంటే ఎవరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారో, ఎవరు సహాయం చేస్తారో. ఇక్కడ స్త్రీలు, కొంతమంది స్త్రీలు ఏమంటారో అవును నిజమైన సహకారి ఎవరు. ఇక్కడ ఒక వ్యక్తి పేరు లిఖించబడ్డది. స్త్రీల పేరు లేదు కానీ ఒక వ్యక్తి పేరు ఉంది అక్కడ. ఎవరి పేరు ఉంది అక్కడ? క్లెమెంట్ అనగా ఏంటంటే సహకారి. పరిచర్యలోను దేవుడి పనిలోను సహకరిన వ్యక్తి క్లెమెంట్. ఆ క్లెమెంట్ యొక్క పదానికి అర్థం ఏంటంటే సహకారి, సహాయం చేసేవాడు, అందరికి ఉపయోగకరంగా ఉండేవాడు అని అర్థం ఇక్కడ. సో ఇక్కడ గమనించినట్లయితే మన జీవితాల్లో కూడా మనము ఇక్కడ ఈ వాక్యం చూసినట్లయితే వీరు ఏ విధంగా సహాయం చేసేవారు ఉన్నారో ఈ సంఘంలో, మనం కూడా మన సంఘంలో, మన సమాజంలో కేవలం దేవుని పరిశ్రమకి కాదు, ఇక్కడనే కాదు సహకారం. మనం లోకానికి కూడా, ఇతరులకు కూడా సహాయం చేసేవారు ఉంటారు. మన సహాయం ద్వారా దేవుడు మనలో ఉన్న దేవుని ఆత్మ చూడాలని మనం ఏం చేయాలి? వారికి సహాయం చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం సహాయం చేస్తామో, ఎప్పుడైతే మనం వారికి మాదిరిగా ఉండాలంటే ఖచ్చితంగా వారికి ఆపదలు ఉన్నప్పుడు, వారికి కష్టాలు ఉన్నప్పుడు మనం కూడా అది ఆర్థిక సహాయమా ఇంకేదైనా సహాయమా చేయగలుగుతాం. మనకు తోచేయడం చేయాలి. ఒకవేళ మనం సహాయం చేసే చేతులు మనకున్నా మనం కొద్దిపాటి చేయలేకపోయి అదిగో తప్పైనా దేవుడు ఏమంటారు, ఒక దగ్గర మాట ఉంటుంది, మీకు అది మంచిగా తెలిసినా చేయకపోతే అది కూడా పాపం అంటాం మనకి. సో తప్పకుండా మనం ఏ విధంగా ఉండాలి? ఇతరులకు సహాయం చేసేవారు. ఇక్కడ క్లెమెంట్ సంఘానికి కానీ అందరికి ఎవరికైనా సరే అతను సహకారిగా సహాయం చేసేవాడు. క్లెమెంట్ మనకు మార్గదర్శకం ఉంటున్నాడు. ఇక్కడ స్త్రీలు కూడా చూస్తే వాళ్ళు కూడా సహకారిగా సహాయం చేసేవారు ఉంటారు. కాబట్టి మనం కూడా మన సంఘంలో కానీ, మన సమాజంలో కానీ, మన స్నేహితుల్లో కానీ, మనం చేసే ఉద్యోగం దగ్గర కానీ, మన ఇరుగుపొల వారి దగ్గర కూడా మనం సహాయం చేసేవారు ఉంటే దేవుడు ఖచ్చితంగా మన పేరు జీవగ్రంథంలో రాసుకుంటాడు. అవునా కదా? ఎంతమంది సహాయం చేసే గుణాలు ఉన్నాయి అవి మీకు తెలుసుంటాయి. కాబట్టి తప్పకుండా ఇప్పుడు చేయలేదేమో ఇక్కడ నుంచి అయినా వారికి సహాయం చేసి వారికి మనం మేలు చేసేవారు ఉంటే దేవుని యొక్క మార్గం మన దేవుని వెలుగులో చూపించడానికి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఇతరులకు సహాయం చేయాలి. అన్యులే కానీ మన కొంతమంది ఏం చేస్తామంటే మన క్రైస్తవ కొంచెం సహాయం చేసుకోవాలి, మన విశ్వాసం సహాయం చేసుకోలేదు. అది జరుగుతున్న సమాజం కొనసాగుతుంది. కానీ అలా ఉండదు. మన వారికి ఇతరులకు కూడా మనం సహాయం చేస్తే మనం దేవుడి ప్రేమ చూపించాడు. దేవుడు ఏమంటున్నది ఇక్కడ ఖచ్చితంగా మీరు సహాయం చేసి ఉంటే మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి ఆ క్లెమెంట్ వల్లే, ఆ స్త్రీల వల్లే మనం కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు, మన కుటుంబాన్ని దీవిస్తాడు. కాబట్టి మీరేం చేయాలి? ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు చేయలేమో చేసినామో అది అయిపోయింది కదా. ఇక్కడ దేవుడితో మనం మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా మీరు సహకారిగా ఉండాలి. సంఘానికి, సేవకులకు, విశ్వాసులకు మాదిరిగా ఉండి మనం సహాయం చేసి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు, మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లలు దీవిస్తాడు. అంతేకాదు కేవలం భూలోక సంబంధ దీవెనే కాదు, దేవుడు ఏమంటాడు? జీవగ్రంథంలో కూడా మీ పేరు లిఖించబడ్డని చెప్పారు. కాబట్టి ఈ భూలోక సంబంధమైనవి ఎన్ని వచ్చినా కూడా అవి కొంతకాలం అంటే అది ఆరోగ్యమే కానీ, అది డబ్బే కానీ, ఆస్తి ఏదైనా కొద్ది కాలం మట్టికి కొండలైనా అరిగిపోతుంది. ఆస్తి కొండలైనా కరిగిపోతుంది. ఎందుకు కూడా వస్తే ఏమంటారు? కొండలైనా కరిగిపోతుంది కదా. ఆస్తి ఎప్పటికీ ఉన్న తింటుడు కరిగిపోతా. సో తప్పకుండా దేవుడు ఏమంటాడు?
ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాదు, కానీ పరలోక సంబంధమైన జీవగ్రంథంలో మీ పేరు ఉండాలంటే ఖచ్చితంగా మీరు నేను ఏం చేయాలి? ఇతరులకి సహాయం చేసేవారిగా ఉండాలి. అప్పుడే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. కాబట్టి మనం మన జీవితం పరిశీలించుకున్నట్లయితే ఎంతవరకు మనం సహాయం చేస్తున్నాం, ఎంతవరకు మనం ఇతరులకు మాదిరిగా సహాయం చేసి ఇతరులను ఆదుకుంటున్నాం. వారి అనారోగ్య పరిస్థితులే కానీ కనీసం మనం వెళ్ళి సువార్త చెప్తున్నామా, వారికి దేవుడి గురించి మాటలు చెప్తున్నామా, దేవుడికి ప్రార్థన చేస్తున్నాం, వారి కోసం ప్రార్థన చేస్తే కూడా సహాయమే. ఏమంటారు మన మాటలు ఏమంటారు ఇక్కడ సహాయం అంటే ఏంటంటే ప్రార్థన చేస్తే కూడా ఇప్పుడు మన పొరుగు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ప్రార్థన తెలియదు, వాళ్ళకి దేవుడు వాక్యం తెలియదు, కానీ ప్రార్థన ద్వారా దేవుడు అనేక మంది వస్తారు. అది కూడా సహాయమే మనం చేస్తారు. కాబట్టి తప్పకుండా మనం కూడా సహకారిగా సహాయం చేసే వారికి సమాజంలో ఈ సంఘంలో పరిచయలు కూడా మనం ఉండాలని కోరుతున్నాను. అంతేకాకుండా ఇంకో రెండో అంశానికి వస్తే ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం రెండో అంశానికి వస్తే నెక్స్ట్ రెండవ వారు ఎవరు అని తెలుసుకుందాం. జీవగ్రంథంలో ఎవరి పేరు ఉంటే తెలుసుకుందాం. ప్రకటన 3:5 మళ్ళీ ఒకసారి చదవండి. జయించువాడు జీవగ్రంథం నుండి ఎంత మాత్రము ఇక్కడ ఏమంటున్నాడు విషయం ఏంటంటే తెల్లని వస్త్రములు. ఇక్కడ తెల్లని వస్త్రములు ఎవరికి సూచిస్తున్నారు? ఎవరికి ఈ యొక్క మాటలు ఎవరు రాశారంటే దేవుడు సార్దీసు సంఘానికి. మనకి ఎన్ని సంఘాలే మొత్తము? 7 సంఘాలు. పేరు తెలుసా? మన పేర్లు వరుస 7 పేర్లు తెలుసా? ఎవరైనా చెప్పగలుగుతారా 7 పేర్లు? చూసి చెప్పండి, కనీసం చూసి చెప్పండి. 7 సార్దీసు సంఘం ఎన్నో సంఘం చూడండి, ఒకసారి చూసి చెప్పండి. చూడండి కొంచెం ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అది కూడా 7 సంఘాల పేర్లు వరుస ఉంటాయి. ఎక్కడుంది తీసారా? తీసారా ఎవరన్నా? 5వది. మొత్తం సంఘాల పేర్లు ఉన్నాయా వరుసగా? ఎక్కడ వచ్చా చెప్పండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ చదువు. ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రం దానికి కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏవనగా, ఒకటి ఎఫెసు, రెండవది సుమారు ఉన్న సంఘపు దూతకు ఇలాగు పెరుగమన సున్నా. ఓకే, ఫస్ట్ ఎఫెసు, సెకండ్ సున్నా, మూడవది 12 పెరుగమా. ఉన్న సంఘపు. ఓకే, పెరుగమా. సంఘం పేరు చెప్పండి, జస్ట్ సంఘం పేరు చెప్పండి. తేరా. ఓకే, ఇంకా సార్దీస్. ఇంకొన్నాయా? ఫిలదెల్ఫియా. లాస్ట్ ఇంకోటి ఏంది? లవోదికయ. ఎన్ని సంఘాలు మనం మాట్లాడుతున్న విషయం ఏంటంటే సార్దీసు సంఘం. సార్దీస్ ఎన్నో సంఘంగా ఉంది? ఇక్కడ 5వ సంఘంగా. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే సార్దీస్ సంఘం చేంజ్ చెప్తున్నాడు దేవుడు. నీవు తప్పకుండా తెల్లని వస్త్రం, ఎవరైతే తెల్లని వస్త్రం అనగా దేవుని ఆత్మ కలిగి ఉంటారు. తెల్లని వస్త్రం సూచన ఏంటంటే దేవుని ఆత్మ, దేవుని పరిశుద్ధత కలిగిన వారు ఖచ్చితంగా వారి పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయని చెప్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అపవిత్రపరచుకునే వారు. అది ఇంకా సాధించే విషయం ఏంటంటే అపవిత్రపరచుకునే వారు అంటే పవిత్రంగా ఉన్న వారు. ఇక్కడ సాధించే మాదిరి ఏంటంటే పవిత్రంగా ఉన్న సంఘం, పవిత్రంగా ఉన్న విశ్వాసి, పవిత్రంగా ఉన్న సంఘం, పవిత్రంగా ఉన్న వ్యక్తి. ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే విశ్వాసం ఎలా ఉండాలి? అపవిత్రమైన వాడి ఉండకుండా పవిత్రమైన వాడి ఉంటే ఖచ్చితంగా దేవుడు తన పేరు జీవగ్రంథంలో రాసుంటాడు. కాబట్టి ఇక్కడ సాగి సంఘం చెప్తున్నాడు. సాగి సంఘం ఏం చెప్తున్నాడు అంటే ఆ సంఘము తెల్లని వస్త్రములు కలిగిన సంఘము. కాబట్టి ఆ సంఘం పేరు జీవగ్రంథం అందు తుడిచివేయబడ మీనింగ్ ఏంటంటే కొట్టివేయబడాలి. ఖచ్చితంగా ఆ పేరు ఆ సంఘంలో ఉంటుంది. కాబట్టి మీరు గమనించలేదు ఏంటంటే సార్దీసు సంఘం ఇక్కడ మనకు మాదిరి ఏంటంటే తెల్లని వస్త్రాలు ధరించుకున్న సంఘం. కాబట్టి మన జీవితంలో మనం తెల్లని అనే ఇక్కడ విషయం ఏంటంటే అపవిత్రమైన పనులు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన కార్యాలు మన జీవితాల్లో ఒకవేళ ఉంటే
ఈ దినాన మన దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే నీవు కూడా సాధి సంఘం పోలి ఉండండి. ఎందుకంటే తెలియని వస్తు తరచున సాధి సంఘం యొక్క పేరు జీవగ్రంథం తుడిచిపోయబడలేదు కాబట్టి మన పేరు కూడా జీవగ్రంథం తుడిచిపోయబడేటట్టు ఏం చేయాలి? మనం ఖచ్చితంగా నీవు నేను మన జీవితాన్ని అపవిత్రపరచుకోకుండా, ఈ లోకంలో ఎన్నో మనకు ఎదురవుతూ ఉంటాయి, వాళ్ళతో స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఎన్నో ఎదురవుతాయి. కానీ మనము దేవుని యొక్క నడతలో పవిత్రపరచుకొని ముందుకు సాగితే ఖచ్చితంగా దేవుడు మన పేరు జీవగ్రంథంలో కొట్టివేయబడకుండా ఉంచుతారు. కాబట్టి ఇక్కడ గమనించండి ఏదైతే ఈ సాధి సంఘం ఉన్న పోలిక మన పోలికగా ఉండాలి. ఖచ్చితంగా మనం కూడా పవిత్రమైన క్రియలు కలిగి పవిత్రమైన మాటల్లో కూడా మనం తప్పిదాడతాం ఖచ్చితంగా. అది ఎన్నో సార్లు మనం అంటే కొంచెం చిన్నగా అనిపిస్తాయి మాటలో కొన్ని అపవిత్రమైన మాటలు వస్తాయి, ఆ చిన్నగా అనిపిస్తాయి కానీ దేవుని దృష్టిలో అది చాలా పెద్దది. సో దయచేసి గమనించండి, ఇక్కడ గమనించండి, ఏదైనా సరే మన జీవితంలో అపవిత్రమైనది, దేవునికి ఆయాస్కరం, దేవుని దుఃఖకరమైన పాపం ఏదైనా ఉంటే ఆ సాధి సంఘానికి ఏదైతే తెలియని వసనం ఇచ్చినాడో దేవుడు మనలో తెలియని వసనం ఎప్పుడైతే మేము దేవుని అంగీకరించినాం, దేవుని యందు విశ్వాసం నుంచి నమ్మిక నుంచి బాప్తిజం పొంది దేవుని కొనసాగుతున్నాం అంటే నీవు తెలియని వసనం ధరించుకున్నవాడు. కాబట్టి తెలియని వసనం ధరించుకున్న ప్రతి ఒక్కరు అంటే దేవుల్లో ఉన్న దేవుని నుంచి దేవుళ్ళకి వచ్చిన వారు ఖచ్చితంగా తెలియని వసనం కలిగిన వారు. కాబట్టి ఖచ్చితంగా నీవు నేను ఆ తెలియని ధరించుకున్నాక మన అపవిత్రమైన మనం చేర్చుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మంచి బట్ట ఉన్నాం, దాని మీద చిన్న మరక పడ్డ ఎట్లా ఉంటుంది? అది బాగుంటుందా? సో దేవుడు కూడా మనకు తెలియని వస్త్రం ఇచ్చిందంటే బాప్తిజం దేవుడిని అంగీకరించాం, దేవుడు తెలుసుకున్నాం, పాపం వదిలిపెట్టాం, మళ్ళీ తిరిగి పాపంలోనే కలుస్తున్నాం. అంటే పాపం అనగా ఇక్కడ ఆయన వచ్చేది అపవిత్రత మనం దూరం చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకు ఆ సాధి సంఘంకి ఏ విధంగా ఇచ్చిన జీవగ్రంథం పేరు మనకు కూడా మన జీవితంలో దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీవు నేను ఏ విధంగా ఉండాలి? మనం మొదటగా సహాయం చేసేవారు ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే మనం ఏ విధంగా ఉండాలి? తెలియని వారు ధరించుకున్న వారిగా అంటే అపవిత్రత లేని వారిగా పవిత్రమైన హృదయం కలిగిన వారిగా ఉండాలి. కాబట్టి ఈ రెండు విషయాలు చూస్తే మన జీవగ్రంథం మన పేరు ఆవిడ ఈ రెండు విషయాలు మనం గమనిస్తున్నాం ఇక్కడ. సరే ఇంకో సందర్భానికి వెళ్దాం, మూడో అంశంకి వెళ్దాం. ఎఫెసీ రాష్ట్ర పత్రిక 6:14 ఎఫెసీ 6:14 ఎఫెసీ రాష్ట్ర పత్రిక 6:14 yes మరొకసారి చదవండి 6:14 మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మహిమలకు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన శుద్ధ మనసును జోడుకొని నిలబడి. ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. ఇక్కడ చాలా అంశాల్లో నేను ఒక చిన్న అర్థం తీసుకుంటుంది ఏంటంటే ఇక్కడ జీవగ్రంథం మన పేరు రాయబడాలి. సత్యంను మనం కలిగి ఉండాలి, సత్యమైన దాన్ని కట్టుకొని ఉండాలి. ఎప్పుడైతే నీవు నేను ప్రభువులకు వచ్చినాక మన జీవితాలు సత్యమైన దాన్ని మనం కట్టుకొని కొనసాగాలి. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే నా వాక్యాన్ని అంగీకరిస్తారో, నా మాటను అంగీకరిస్తారు, సత్యం దేవుని మాట సత్యమా అసత్యమా? దేవుని మాట సత్యము, అది నిత్యము నిలిచే మాట. అది మన మాట కొన్నిసార్లు మనం తప్పిసారి మనం మాటిస్తాం, కొన్నిసార్లు తప్పిపోతాం. ఇప్పుడే వస్తుంది మనం చెప్తాం, 2 నెలల వరకు వస్తాం, 3 నెలలకు ఒకసారి చెప్తాం, కానీ సమయానికి కూడా వెళ్ళకపోవచ్చు, కొంచెం మర్చిపోవచ్చు. కానీ దేవుని మాట పొల్లైనా పోదండి, పొల్లు కూడా ఆ పొల్లు అనే అక్షరం కూడా మిస్ కాదు. దేవుడు మాట ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన అది కూడా మిస్ కాదు. అలాంటి సత్యం దట్టి మనం కట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితాలను కూడా ఆయన తన పరిశుద్ధ పరలోకంలో మనల్ని నిలబెడతారు. కాబట్టి ఆ జీవగ్రంథం మందు, ఆ పరిశుద్ధ గ్రంథం జీవగ్రంథం మందు మన పేరు ఉండాలంటే మూడవదిగా ఏం చేయాలి? మనం సత్యం అనేది గట్టి సత్యం కట్టుకోవడం అంటే కట్టుకోవడం కాదు, కానీ ఎల్లప్పుడూ సత్యమే పలకాలి. ఏది ఏమైనా సరే నా జీవితంలో అతనికి దెబ్బలు కలగని, నాకు ఆయాసమే కలగని, నాకు బాధలే కలగని, నేను లాసే కానీ వ్యాపారం దేంట్లో లాసే కానీ ఏదైనా సరే దేవుడు ఏమంటున్నాడు? నీవు సత్యమే పలుకు, అది నీకు క్యూర్ చేసినా సరే ఏం చేస్తున్నారు. కానీ మనం చేయాల్సింది మనం ఏమంటాం? సమయానుకూలంగా కొన్నిసార్లు అబద్ధాలు అనేది మన జీవితంలో సర్వసాధారణమైంది. అసలు సింపుల్ అంటే ఒక వ్యక్తి కంటే ఏమంటారంటే అంటే సర్వే చేసినాక రోజుకి 7 సార్లు అంటే మొత్తం జీవితంలో సర్వే చేస్తే ఒక వ్యక్తి అంట 7 సార్లు అబద్ధం ఆడాలి. 7 సార్లు రోజుకు. అంటే అందరి వ్యక్తిలో సర్వే చేస్తే తెలియదంట సర్వే వాళ్ళకి. అంటే చూడండి, మన జీవితంలో 7 మాట్లాడుతున్నాం, 7 ఎక్కువ మాట్లాడుతున్నామా?
ఇంకో వ్యక్తి ఏమంటాడు, చదివిన వ్యక్తి ఏమంటాడు పక్కనతోని, నేను 77 అబద్ధాలు మాట్లాడతాను మీకు తెలుసా అంటాడు. ఒకసారి ఇలా అసలు ఏదో విషయాలు చెప్తుంటే ఇట్లా సర్వే చేస్తే ఏదో అబద్ధాలు అంటే, నీకేం తెలుసు అయ్యా బాబు, నేను రోజు 77 అబద్ధాలు అంత అబద్ధాలలో అన్న కలిసిపోతున్నా, ఏడ దొరుకుతలేదు నేను, ఏడ దొరకకుండా ఏం దొరుకుతాం మనం, దేవుడి దగ్గర దొరుకుతాం. కాబట్టి ఖచ్చితంగా నేను దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సత్యమైన దట్టి మనం కట్టుకుంటే ఖచ్చితంగా నీ పేరు నా పేరు ఆ జీవగ్రంథంలో ఉంటుంది. నీ పేరు ఆ జీవగ్రంథంలో ఉన్నాడు. మనం ఏం చేయాలి, సత్యమైన దట్టి కట్టుకోవాలి. ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలి. మనం కీడు చేసినా సరే, మేలు చేసినా సరే, ఏదైనా సరే కొన్ని సందర్భాల్లో మనం కీడు తప్పించుకోవడానికి అబద్ధం ఆడుతున్నాము, అవునా కదా? కొన్ని సందర్భాల్లో కీడు తప్పించుకోవడానికి ఇలా ఏదో విషయంలో అబద్ధం ఆడుతున్నాం. కానీ ఇకనైనా దయచేసి మనము సత్యమే దట్టి కట్టుకునే వాళ్ళం కాబట్టి నీవు ఖచ్చితంగా ఏం చేయాలి, సత్యమే పలకాలి, నిజమే పలకాలి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా మాట ఎల్లప్పుడూ సత్యము నిత్య నా మాట. కాబట్టి మీరు కూడా ఆ సత్యాన్ని కలిగి ఉండి దాంతో నీ ముందు కొనసాగాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా నేను మన జీవితంలో ఇక్కడ నుంచి అయినా దేవా ప్రభా నాకు క్షమించండి, ఇప్పటికి ఎన్నో అబద్ధాలు ఎన్నో అసత్యాలు మాట్లాడిన ప్రభా క్షమించి దేవుని ఎదుట అడిగి ఈ క్షణమైన మనం ఖచ్చితంగా ఆ సత్యం నువ్వు మాకు ఇచ్చిన సత్యమైన దాటిని మేము కట్టుకున్నామయ్యా, కానీ అయినా కూడా మనం అబద్ధాలు అర్థం కాబట్టి దేవుని ఎదుట వచ్చి మనం ఒప్పుకొని దేవా ప్రభా క్షమించండి అని చెప్పి ఈ దినం నుంచి అయినా ప్రభా నా పేరు జీవనంలో ఉండాలంటే ఖచ్చితంగా నేను ఏం కట్టుకుని ఉండాలి, మీరు కూడా ఏం కట్టుకోవాలి, సత్యమైన గట్టి కట్టుకుంటేనే మన పేరు జీవగ్రంథం మందు ఉంటాయి. సో ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నాం, ఇప్పటికీ 3 నేర్చుకున్నాం. ఒకటేమో సహాయం చేసే గుణం కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎంత మనకు అవకాశం ఉన్న సహాయం అంటే మన ఆస్తి ఇవ్వడము, మన చెక్ రాసి మన ఉన్న ఆస్తి ఇవ్వడం కాదు, కానీ మన వల్ల అయ్యే సహాయం మనం చేస్తాం. ఓకేనా? రెండవది ఏంటిది, మనం తెల్లని వస్తువులు అంటే అపవిత్రమైన మనసు కాకుండా పవిత్రమైన మనసు కలిగిన తెల్లని వస్త్రం కలిగి ఉండాలి. మూడవదిగా సత్యం అనే దాన్ని కట్టుకొని ఉన్నవారు ఈ 3 లక్షలు కలిగిన వారు ఖచ్చితంగా దేవుడు జీవగ్రంథం మందు మన పేరు లిఖించబడ్డాయి. ఇప్పుడు వచ్చేద్దాం 4వ అంశం పెద్దాం. 4వ అంశం చూస్తే ఎఫెసీ 6:1-2 ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయం 1-2 ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనది ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీకు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులను విధేయులై ఉండండి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని తల్లిని సన్మానించు. ఎవరైతే తల్లిదండ్రులు సన్మానిస్తారో వారి పేరు జీవగ్రంథంలో రాయబడుతుందని చెప్పి 3వ అంశం తెలుస్తుంది. మన బైబిల్ గ్రంథంలో ఒక తండ్రిని మోసం చేసే వ్యక్తి ఉన్నాడు. స్టార్టింగ్ లోనే ఆదికాండంలో ఒక వ్యక్తి మొదటి వ్యక్తి తండ్రిని మోసం చేసి ఆశీర్వాదం పొందుతాడు. ఓకే, కయీను తండ్రిని మోసం చేస్తాడా? యాకోబు ఇస్సాకును మోసం చేస్తాడు. మోసం చేసి ఏం చేస్తున్నాడు? కదా ఆశ తీసుకున్నాడు, అంటే ఆశీర్వాదం పొందుకున్నాడు. రైట్, ఓకేనా? ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రిని తల్లిని సన్మానించంటే ఇక్కడ మనకు తెలియదు, ఎప్పుడైనా సరే మన తల్లిని మనం విడవద్దు, వాళ్ళ మాట కాదనకుండా మనం చేయవలసింది. ఖచ్చితంగా పిల్లలారా మీ తల్లిదండ్రుల మాటను వింటారా? పిల్లలు నీ గురించి ఇప్పుడు వచ్చిన మాట, పిల్లలారా మీ తల్లిదండ్రుల మాట వింటున్నారా లేదా? అడగండి. తప్పకుండా నేను ఖచ్చితంగా మన తల్లిదండ్రుల మాట విధేయులైతే భవిష్యత్తులో మంచి పొజిషన్లో మనం ఉంటాం. ఖచ్చితంగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ తండ్రిని సన్మానించమంటే చాలా వేసి అప్పడం కాదు, రోజు వాళ్ళు చెప్పిన మాట గైకొనాలా, వాళ్ళ మాట వినాలా. ఎప్పుడు ఏం చెప్పినా మనకు కొట్టిన చేస్తే మన మంచిగా కొడతారు కానీ చెడు కొట్టారు. ఓకేనా? అర్థమైందా? ఒకసారి ఏమైందంటే, సరే పిల్లల గుర్తు వచ్చేమో మాట చెప్తున్నా, పిల్లల కోసం చిన్న కథ చెప్పేసి ముందుకు పోదాం. అయితే ఒకసారి ఏమైంది, ఒక రాజు ఒక మంత్రి అడవిలోకి వెళ్తున్నారు, షికారుకి వెళ్తున్నారంట. తెలుసా ఈ కథ? ఎవరికైనా తెలీదా? సరే పిల్లలు చెప్తే తర్వాత బయటికి బాగా సండే స్కూల్ పోతారు కాబట్టి చిన్న కథ చెప్తా. అయితే ఒక రాజు ఒక మంత్రి కొంచెం బట్టలు కలిసి అడవిలోకి పోతున్నారంట. అడవిలోకి వేటడానికి పోతున్నారు. వింటున్నా పిల్లలు? మీకే. అయితే రైట్, వెళ్తుంటే ఏమైందంటే కొంచెం దూరం వెళ్ళినాక రాజు మంత్రి ఎవరైనా బట్టలు అంటే సైనికులు అందరూ చచ్చిపోతారు. 10 మంది సైనికులు రాజు మంత్రి చచ్చిపోతుంటే కొంచెం దూరం అయినాక వెనుక బట్టలు ఎవరు ఉంటారు? రాజు మంత్రి ఇద్దరే ఉంటారు. అప్పుడు ఏమంటాడు, వెనక చూస్తే రాజు ఎంత
చూసి ఏమంటాడు, అరే రాజు మంత్రి అంత తప్పిపోయేదా అని చెప్తాడు. సైనికులు తప్పిపోయేదా ఎట్లా వాళ్ళ గురించి అంటే, అయ్యా రాజా మీకు తెలియదు, సైనికులు తప్పిపోలేదు, మనమే తప్పిపోయినాము, మనమే వేరే రూట్లో వచ్చినామని చెప్పి చెప్తారు కదా మంత్రి. అయ్యో మనం తప్పిపోయినామా అని ఏడుస్తుంటాడు రాజు. ఏడుస్తుంటే ఏం చేస్తాడు, ఇక ఏమేమి రాజా ఏం కాదు, మంచిగా చూద్దాం వెళ్దాం కొంచెం ముందు పోతే దారి కనిపిస్తుంది చెప్పి పోదామంటాడు. వెళ్తా ఉంటే కొంచెం దూరం పోయినాక అలసిపోతాడు, రాజు అలసిపోతాడు. అలసిపోతే ఏమంటాడు, అరే మంత్రి నేను అలసిపోయినారా నాన్న, నాకు జర ఏమన్నా తినేకి ఆకలి ఉంటే మనకి తెచ్చిరా అంటే, ఇది అడిగి రాజా ఏం తెచ్చారు నీకు, అరే నా అసిస్టెంట్కి నేను చెప్పింది చేయాలి అని చెప్పి ఆర్డర్ వేస్తాడు. రాజు నీకు ఆర్డర్ వేస్తున్నా, నాకు ఆకలి ఏమన్నా తీసుకురా, అరే ఇట్లా ఏం చేయాలని మనకి ఆలోచన చేస్తే కొంచెం ముందు పోయి చూస్తే ఓ చెట్టు కనిపిస్తే చెట్టుకి ఆ పండ్లు తీసుకుంటాడు, జామ పండ్లు పండ్లు దొరికితే తీసుకొని వచ్చి రాజాకి అప్పగిస్తారు. రాజా మీరు అడిగారు కదా ఆకలి కదా అని అది తెచ్చి జామకాయ తెచ్చేసి తినమని చెప్తాడు. ఇక సరే నువ్వు కూడా తిన్న మంత్రి నీకు కూడా ఆకలి కదా ఇద్దరు తిందామని చెప్పి కూర్చుంటుంది. అయితే రాజుకి ఎట్లాంటి అలవాటు ఏంటంటే ఆయన డైరెక్ట్ తినలేడు. ఇక ఆయనకి ఏం అలవాటు, చాటుతో కోసుకుని అలవాటు, కోసుకుంటూ తినడం అలవాటు. అయితే మాట్లాడుకుంటా ఇద్దరు మాట్లాడుకుంటే సంభాషణ కోసుకుంటా అనుకోవడం లేదంటే ఏం కట్ అయిపోయింది. రాజుగారు ఏం చూసుకోకుండా కట్ చేసుకుంటాడు రాజు. అయ్యో నా వేలు కట్ అయిపోయింది అని చెప్పి ఏడుస్తున్నాడు. ఏం కట్ అయిపోయింది ఏడుస్తా ఉన్నాడు. ఏడుస్తుంటే ఎందుకు రాజా మంత్రి అంటాడు, ఎందుకు రాజుగారు ఏడుస్తున్నారు, ఏడవకండి ఏమైంది అంటే, అరే నేను మాట్లాడుతున్న మధ్యలో ఏం కట్ అయిందా ఇట్లా అనుకోకుండా వేలు కట్ అయింది, ఏదైనా మన మంచిగా రాజా ఇది మన మంచిగాదని చెప్తాడు. అదే నా వేలు కట్ అయింది మంచిగా అని చెప్పి మంత్రి అంటాడు. రాజు అనుకుంటాడు. ఇక అదే అట్లా ఎందుకంటున్నాం అంటే ఏం బాధపడడం రాజా, ఏదైనా మన మంచి జీవితంలో ఏం జరిగినా మన మంచిగా జరుగుతుంది, అది మేలైనా సరే కీడైనా సరే మంచిదే రాజా అని అనుకుని ముందుకు పోవాలంటే ఏ మనసులో బాగా కోపం వస్తుంది, అరే నాకు రక్తం వస్తుంది నేను బాధపడుతున్నా ఉంటే ఈయనకేమో సంతోషంగా ఉందని చెప్పి రాజు కోపం ఉంటుంది. సరే అని చెప్పి చేసేది సరే మీ సంగతి తర్వాత వస్తా అని చెప్పి రాజు మనసులో ఉంటుంది. ఇక కొద్ది దూరం పోయినాక సరే అని చెప్పి కొద్ది దూరం పోయినాక వచ్చిన బావి కనిపిస్తుంది. కనిపించినాక ఆ దగ్గరికి పోతాడు, అందులో నీళ్ళేమి ఉండేవి, బాగుంటే నీళ్ళు ఉండే అందులో. అది నేను చేస్తాడు రాజు ఆ దగ్గరలో చూస్తే బావిలో కనిపించింది కదా, అది నేను చేస్తాడు ఇప్పుడు ప్లాన్ చేసుకుంటాడు. ఇక ఇలా ఎవరు పడేయాలి, మంత్రిని పడేయాలి ప్లాన్ చేసుకుంటాడు మనసులో. అది ఏం చేస్తాడంటే మంత్రి ఇక్కడ ఏం ఉందిరా అక్కడ కనిపిస్తుందా చూడాలి దగ్గర తీసుకుపోదు, ఏం లేదు కదా అంటే దగ్గర తీసుకుపోయి ఆయన కళ్ళలోకి వేస్తారు, బావిలోకి వేస్తారు మంత్రిని. అప్పుడు ఈ రాజు ఏమంటాడు, ఇక ఇది కూడా మన మంచిగా అయిందని చెప్పేసి ఆయన దిగడు. ఇక అలా పడేసి అట్లే ఉంచుతాడు. ఇక నేను వెళ్ళిపోతాడు, ఈ రాజు వెళ్ళిపోతాడు, ఇది కూడా మన మంచిగా ఉంది మంత్రి నువ్వు అలాగే ఉంటూ నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ రాజు కొద్ది దూరం పోయినాక ఏం జరుగుతుందంటే ఇప్పుడు మంత్రి ఏడున్నాడు, బావిలో ఉన్నాడు. సో ఇక రాజు కొంత దూరం పోయినాక ఏం చేస్తాడంటే రాజుకు అవన్నీ వేషాలు ఉంటాయి కదా, మొత్తం ఆ కిరీటం అవన్నీ ఉంటాయి కదా, ఇవి చూసి అక్కడ అడిగి మనుషులు ఈయన పట్టుకుంటారు. అదే కొత్త జంతువు వచ్చిందని చెప్పి పట్టుకుంటారు, ఆ జంతువు అనుకుంటారు వాళ్ళు. ఆ రాజు వాళ్ళు ఏమో అడిగి మనుషులు ఎట్లుంటారు, అడిగి మనుషులు వేరుంటారు కదా, అదే మంచి జంతువు దొరికింది మన దేవుడు బలిద్దాం ఇవ్వాలా అని చెప్పి ఆ రాజును పట్టుకపోతారు. ఆ రాజును పట్టుకపోయి ఆ రాజ్యం అడవి రాజుకు అప్పయ్య చెప్తారు. అడవి రాజా నీకు ఇట్లా ఓదుంటే ఈ జంతువు దొరికింది మాకు, ఇవాళ మన దేవుని పండుగ కదా మనం సాయంత్రం బలిద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటారు వీళ్ళందరికీ. సరే అని చెప్పి అందరికి టామ్ చేసి అందరు అక్కడికి సాయంత్రం అప్పటికి ఈవినింగ్ విందు భోజనం ఉంటుంది మనకి దొరికిందని చెప్పి అందరు టామ్ చేసి రాజు అందరూ కూర్చుంటారు. బలి పెట్టే మీద పడుకోబెడతారు. ఎవరిని? మన రాజుని పడుకోబెడతారు. పడుకోబెట్టి బలిద్దామని చెప్పి చూస్తారు. అయితే ఈయన అడవి మనిషి రెడీ కత్తి తీసుకొచ్చి దగ్గరగా పెట్టిన తర్వాత ఆపేస్తారు. దగ్గరగా పెట్టిన తర్వాత ఆపండి అని చెప్పి ఎవరన్నారు? అడవి రాజు అంటాడు. అడవి రాజు ఏమంటాడు? ఆపండి ఆ జంతువు చంపకండి అంటాడు. ఎందుకు రాజా అంటే చంపుదామని అనుకున్నాము, మాకు చాటకి చేసిండ్రు, మేము అందరం వచ్చాము ఎందుకు చంపదంటే అప్పుడు అడవి రాజు ఏమంటాడు, సరే బలిద్దాము కానీ మనకు రూల్ ఉంటుంది. ఏం రూల్ వాళ్ళకంటే ఏ జంతువు అయినా సరే అన్ని అవయవాలు ఉన్న జంతువునే మనం బలి ఇవ్వాలి. ఈయన ఏళ్ళు గమనించిండు, అడవిరాజు ఏళ్ళు గమనించిండు. ఈ ఏళ్ళకి 5 ఉన్నాయి, ఏళ్ళు 4 ఉన్నాయి, ఇది ఏళ్ళు పోయింది కదా, ఒక వేలు పోయింది కదా. అదే ఈ రాజు అడవిరాజు గమనించి ఆపడ చంపకండి, ఇప్పుడు ఈయన బలిష్టం అనుకోండి, మన దేవత మనకు మంచిగా చెడు ఎక్కువ చేస్తుంది కాబట్టి ఆ జంతువు ఏదో తీసుకొచ్చిన ఆ జంతువుని ఆనే వదిలేయండి అని చెప్పి అడవి రాజు ఆజ్ఞిస్తుంది. సరే అని చెప్పి అయితే అవును రాజు నిజమే, మనం చంపితే మనకి పాపం కలుగుతుంది అని చెప్పేసి ఈ రాజు ఉండవే మళ్ళీ ఏదైతే పట్టుకొచ్చిందో అదే తీసి పెట్టొచ్చేస్తారు వీళ్ళు అడవి మనుషులు. సరే ఇక్కడ ఎవరు గుర్తు రావాలి? రాజుకు మంత్రి గుర్తు రావాలి. ఇక సరే అది మంచి జరిగింది అని చెప్పి అంటే మంత్రి తెరిపోతాడు. మంత్రి దగ్గరికి పోయి చిన్న తాడు తయారు చేసి కిందికి తాడేసి పైకి లాస్తాడు మంత్రి. అరే సారీరా మంత్రి, సారీ నేను లోపల దోసేసిన, సారీరా ఏమేది రాజు అంటే ఇక్కడ స్టోరీ మొత్తం ఇక్కడ పోయినా అక్కడ పోతే నాకు ఏ లేకపోతే బతికిందా అని అంటాడు. అంటే నాకేం సారీ చెప్తున్నావు అంటాడు. ఇక మంత్రి నాకేం సారీ చెప్తున్నావు అంటే
ఇది కూడా మన మంచిగా ఏంది రాజా, నువ్వు తోసి మంచిగా ఏందా, ఎందుకు మంచిగా ఏందా అని ఆలోచిస్తే సరే రాజా నువ్వు నన్ను తోసేలేవనుకో, అప్పుడు ఏం చేస్తుంది మీ యుద్ధం దొరుకుతుంది కదా, యుద్ధం దొరుకుతుంది నీకేమో ఏం లేదు, నాకేమో అన్నీ ఉన్నాయి, నన్ను చంపేస్తుంది, నేను తీసిపెడుతుంది కదా, అంతేనా కదా, అవునా కదా. సో అంటే మన జీవితంలో ఏ జరిగినా మన మంచిగా అనుకోవాలి. తల్లిదండ్రులు కొట్టినా టీచర్లు కొట్టినా మన మంచిగా కొడుతున్నారు, మన మంచిగా బెదిరిస్తున్నారు. రేపు భవిష్యత్తులో ఏంటి చూడండి, ఫస్ట్ ఏళ్ళు మీద బాధపడ్డారు కానీ తర్వాత ఒక ఏళ్ళు మొదలు బాధపడ్డారు అంటే ప్రాణం కంటే ఏళ్ళు నైట్ కదా పోతే, అవునా కదా. సో మన తల్లిదండ్రులు ఇప్పుడు కొట్టిరని ఇప్పుడు బాధపడి ఏదో అనుకొని చేసుకోవడం కంటే రేపు భవిష్యత్తు గురించి వాళ్ళు మీరు చెప్తున్న టీచర్ అయినా పేరెంట్స్ అయినా, ఓకేనా. సో అందుకని దేవుడు ఏం చెప్తుంటే ఇక్కడ వాక్యము ఖచ్చితంగా నీవు నీ తల్లిదండ్రులని సన్మానించాలి, వారు చెప్పిన మార్గంలో అలా నడవాలి. కాబట్టి ఇక్కడ గమనించి ఎఫ్ఎస్సి ఏ వర్షం అది చదవండి ఒకసారి, మనం ఒకసారి ఎఫ్ఎస్సి 6:1-2. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి, ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీకు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఖచ్చితంగా ఎవరైతే మన తల్లిదండ్రులు సన్మానిస్తామో మన దీర్ఘాయుష్మంతులు అవుతారు. కాబట్టి ఎవరైతే తల్లిని సన్మానిస్తారో వారి యొక్క పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. కాబట్టి ఇక్కడ అర్థమైందా మీకు, మీ పేరు కూడా జీవగ్రంథంలో మీరు ఏం చేయాలి, మీ తల్లిదండ్రులు ఏం చేయాలి, సన్మానించాలి. మీ తల్లిదండ్రుల మాట విధేయులు అవ్వాలి, టీచర్ల మాట విధేయులు అవ్వాలి, అప్పుడే మీరు జీవితంలో పైకి వస్తారు. అర్థమైందా. సో నెక్స్ట్ ఇంకో వచ్చాను చూద్దాం. ఇక్కడ ఇప్పుడు ఇప్పటికి ఎన్ని అయినాయి మనకు, 4 ఒకటేమో సహాయం చేసే గుణం కలిగి ఉండాలి, రెండవది తెలియని కోసం ధరించుకొని ఉండాలి, మూడవది సత్యం అనేది దట్టి కట్టుకొని ఉండాలి, నాలుగవది తల్లిదండ్రులను సన్మానించాలి. ఈ 4 లక్షలు కలిగిన వ్యక్తులు ఖచ్చితంగా మనము విశ్వాసమైన మన పేరు జీవితంలో రాయబడి ఉంటాయి. ఇప్పుడు ఐదవ అంశంగా చూస్తే మొదటి సమయాలు 1:15. చదువుతున్నారు. 1:15 మొదటి సమయాల గ్రంథం 1:15. అన్నా అది ఇక్కడ 5వ అంశంగా చూస్తే మన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి. మన బాధలైనా మన ఇబ్బందులైనా ఏమున్నా మనం మనసులో చెప్పుకుంటే కొద్ది కాలమే. వాళ్ళు కొంతమంది పాజిటివ్ తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్ తీసుకుంటారు, కొంతమంది బాగా ఎన్నుకుంటారు మనసులో, కొంతమంది సరే వీళ్ళ ప్రార్థన చేద్దామని ముందుకు వస్తారు. కానీ మన జీవితంలో మనం ఎవరి దగ్గర కుమ్మరించుకోవాలి, మన బాధ మన వేదన ప్రభు సన్నిధులు ఆత్మానుసారం మన ఆత్మ చేత కుమ్మరింపబడం, మన ఆత్మ మొత్తం కుమ్మరించాలి. అన్న ఎలా ప్రార్థన చేసిందంటే మీరు గమనిస్తుంది ఇక్కడ ఏమని చెప్తుంది, ఇక్కడ అన్న విషయంలో అన్న అది కాదు నా ఏళ్ళవాడ అది ఇక్కడ ఈ అంశం చూస్తే నా ఆత్మను యెహోవా సన్నిధి కుమ్మరిస్తుంది. ప్రభువా నా యొక్క బాధలు, నా వేదనలు, నా కుటుంబ పరిస్థితులు, నా అన్ని పరిస్థితులు నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాను ప్రభువా. మరి ఏం చేసినా నీ చిత్తమే ప్రభువా. మన ఆత్మను ఎవరికి కుమ్మరించాలి, మన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. చాలా మందికి కొన్ని చెప్పుకోలేని ఉంటే బాధలు, కొన్ని చెప్పుకునే కుటుంబంలో చెప్పుకుని ఉంటే కొన్ని బాధలు వ్యక్తిగతంగా ఉంటాయి, కొన్ని బాధలు కుటుంబానికి ఏ రకంగా ఉన్నా సంఘపరంగా కూడా కొన్ని ఇబ్బందులు బాధలు ఉంటాయి. కానీ ఏవైనా మనం ఎక్కడ కుమ్మరించుకోవాలి, మన బాధలు ప్రభు సన్నిధులు. ఎప్పుడైతే నువ్వు ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంటామో దేవుడికి మన ఆత్మను, ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే మన ఆత్మ ఎవరికి అప్పచెప్పాలో దేవుడికి అప్పచెప్పాలి. ఎప్పుడైతే ఎవరు దేవుడికి ఆత్మ అప్పచెప్తారో వారి పేరు జీవగ్రంథంలో రాయబడి. కాబట్టి మన పేరు జీవగ్రంథంలో మనం ఏం చేయాలి, మన ఆత్మ ఎవరికి అప్పచెప్పాలి, దేవుడికి అప్పచెప్పాలి. ప్రభు ఏది ఏమైనా సరే నీ చిత్తమే, ఇప్పుడు ఇటు పోతున్న ప్రభు ఏదైనా సరే నీ చిత్తమే ప్రభు, అది ఏ జరిగింది నీ చిత్తమే అంటే దేవుడికి సమస్తము మనం అప్పచెప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు మన పేరుని జీవనంలో రాయిస్తామని చెప్పి ఈ వాక్యం సెలవేస్తుంది. ఖచ్చితంగా మన పేర్లు అక్కడ ఉండాలి. మనం ఏం చేయాలి, మన ఆత్మ ఎవరికి అప్పచెప్పాలి, దేవుడికి అప్పచెప్పాలి. మొదటి చదవండి, మొదటి సమయంలో 1:15 మొదటి చదవండి. అన్నా అది కాదు నా ఏళ్ళవాడ మనకు కలగలను
ఇక్కడ మన ఆత్మ కూడా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి. మన బాధలు మన వేదనలు ఏమైనా సరే ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంటే, మన ఆత్మ తనకు అప్పచెప్పుకుంటే ఖచ్చితంగా మనకు నెమ్మది కలుగుతుంది, మన కుటుంబానికి నెమ్మది, మన సంఘానికి నెమ్మది. ఖచ్చితంగా నా జీవితంలో మనం ఏం చేయాలి? ఆ అన్న యొక్క మాదిరి, అన్న యొక్క ఆలోచన ఏ విధంగా అన్న ఏ విధంగా కొనసాగుతుందో దేవుడి విషయంలో మనం కూడా మనకు ఎన్నో మనోవేదనలు, మన దుఃఖం ఎన్నో ఉంటాయి, మనసులో ఎన్నో దుఃఖాలు వేదనలు ఉంటాయి. కాబట్టి ఆ అన్న వాళ్ళ మన దుఃఖంలో కూడా ఎవరి సన్నిధిలో కుమ్మరించాలి? ప్రభు సన్నిధిలో మనం కుమ్మరిస్తే, మన ఆత్మ తనకు అప్పచెప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితాన్ని సరైన దారిలో పెడతాడు. మన జీవితంలో అనేక మేలు చేస్తాడు. మన పేర్లు కూడా తన గ్రంథంలో లిఖించబడతాయి. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రభువుకి మన ఆత్మను అప్పచెప్పుకోవాలి. సో ఇక్కడ మనం చూసిన ఎన్నో చివరికి ఇంకో చూద్దాము. నెక్స్ట్ హెచ్ఎల్ గ్రంథం 2వ అధ్యాయం 1-2. హెచ్ఎల్ 2వ అధ్యాయం 1-2. హెచ్ఎల్ 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. నరపుత్రుడా, చక్కగా నిలవబడుము, నేను ఇంత మాట్లాడని వచ్చి నన్ను నిలబెట్టినా. అప్పుడు నాతో ఇక్కడ గమనించేది, ఇక్కడ మనం 6వ సందర్భం చూస్తాము. చక్కగా నిలబడాలి. దేవుని వాక్యం మందును, దేవుని పరిచయంలో కానీ ఎక్కడైనా కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నరపుత్రుడా అంటే మనల్ని దేవుడు చెప్తున్నాడు, మీరు చక్కగా నిలబడు. దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు లోబడి చక్కగా నిలబడితే దేవుడు మనకు ఆ జీవ గ్రంథమందు మన పేరు లిఖిస్తారు. కాబట్టి నా జీవితంలో ఖచ్చితంగా మనం ఏ విధంగా ఉండాలి? చక్కగా నిలబడడం అంటే దేవుని వాక్యానికి విధేయులై ఉండాలి. ఇక్కడ నిలబడడం అంటే లోకైతే మన మాటకు విధేయులై ఉండాలి. దేవుని మాటకు అంగీకరించి ఆయన మాటను, ఆయన ఆజ్ఞను గైకొట్టి ఖచ్చితంగా దేవుడు మన పేర్లను జీవగ్రంథంలో రాసించారు. కాబట్టి నా జీవితంలో ఎలా ఉండాలి? మనం ఖచ్చితంగా దేవుని యొక్క మాటని లోబడేటట్టు, ఆయన ఆజ్ఞకు లోబడే విధంగా చక్కగా నిలబడి, చక్కని ప్రభు సన్నిధిలో కూడా మనం మంచి పాట పాడేవారిగా, వాక్యాన్ని ధ్యానించేవారిగా, ప్రార్థన చేసేవారిగా చక్కగా నిలబడితే దేవుడు మన పేర్లను జీవగ్రంథంలో రాస్తారు. సంఘానికి మాదిరికరంగా నువ్వు నిలబడడంలో ఎన్నో అంశాలు ఉంటాయి. అది నీ ఆత్మీయ స్వతహా ఉంటుంది, సంఘరీత్యా ఉంటుంది, కుటుంబరీత్యా ఉంటుంది, సమాజరీత్యా ఉంటుంది నేను నిలబడే తత్వం. సో మనం ఏ విధంగా ఉండాలి? ఖచ్చితంగా చక్కగా నిలబడాలి. దేవుని దృష్టి యందు మనం చక్కగా నిలబడాలి. మన మార్గము, మన తలంపులు దేవుని యందు మంచిగా ఉన్నప్పుడు మాత్రమే మన పేరు జీవ గ్రంథం అందు రాయబడి ఉంటుంది. కాబట్టి ఇంకో అంశం, చివరి అంశం చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథం 4:32-33. 2వ రాజులు 4వ అధ్యాయం 32-33 వచనం. ఇప్పటికి 6 ధ్యానిస్తాం, 7 ధ్యానిస్తున్నాం. ఎలీషా సరిపోతుంది. యెహోవాకు ప్రార్థన చేసి, అందరూ అవసరం లేదు, ఇక్కడ మనకు అవసరం ఉంది ఒకటే మాట. ఇంకో మాట చివరి 7వ మాట మనం మాట్లాడుతుంది ఏంటంటే, యెహోవాకు ప్రార్థన చేసి. నేను దేవునికి ప్రార్థన చేసేవారుగా, దేవునికి ప్రార్థన చేసే గుంపుగా, ఒక సమాజంలో మన గుంపుగా ఉండి దేవుని కోసం దేవుని ప్రార్థన చేసే వ్యక్తిగా ఇక్కడ ఎలీషా ఆయన తలుపు వేసి ప్రార్థన చేసిన చూస్తాం. ఎంతమంది మనం ఈ దినాన ఎంతమంది మనం ప్రార్థన చేస్తున్నాం? ఒంటరి ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థనలకు ఎంతమంది వస్తున్నాం? దయచేసి గమనించండి, పరీక్షించుకోండి. దేవుడు చివరి 7వ మాట ఏం చెప్తున్నాడంటే, నేను ప్రార్థన చేసే వారికి ఉండాలి. ఖచ్చితంగా సంఘం విషయంలో కానీ, సమాజం విషయంలో, మన ఇరుపూర వారి విషయంలో కానీ, అనారోగ్యం ఉన్న బిడ్డల పట్ల కానీ, సేవకుల పట్ల కానీ, కుటుంబం పట్ల కానీ ప్రార్థన చేసే వారికి ఉండాలి. సేవకుల కుటుంబాల పట్ల, సంఘం పట్ల. నా జీవితం ఎంతో మంది అనారోగ్య పరిస్థితుల్లో మన సంఘంలో కూడా ఎంతో మంది చదువుల విషయంలో ఉంటున్నారు. వారితో మనం ప్రార్థన చేస్తున్నామా అని గమనిస్తే, ఈ 7వ అంశం మనం చూస్తే ప్రార్థన చేసే గుంపు మనం కలిగి అంటే ప్రార్థన చేసే వారికి ఉంటే వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి తెలియజేసి. ఇంకో వచ్చి చూడండి, అందులోనే ప్రార్థన చేసే గుంపులోనే 2వ దినవృత్తాంతం 30-20. 2వ దినవృత్తాంతంలో 30వ అధ్యాయం 20 వచనం. 2వ దినవృత్తాంతంలో 30-20. యెహోవా స్వస్థపరచండి. ఇక్కడ మొదటనేమో ప్రార్థన చేసింది, ఇంతమంది ప్రార్థన చేసింది ఎవరు? ఇంతమంది ప్రార్థన చేసింది ఎలీషా. ప్రార్థన ఇంట్లో వెళ్ళి
తలుపు వేసి ప్రార్థన చేస్తుంది. ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఇక్కడ ఇజ్జా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా ఇజ్జా చేసిన ప్రార్థన అంగీకరించి, ఇజ్జా చేసిన ప్రార్థన అంగీకరించి ఎవరు స్వస్థపరిచిండు? జనులందరినీ స్వస్థపరిచిండు. నీ నా జీవితంలో ఆ ఎలీషా వలె అలాగే ఆ ఇజ్జా వలె ప్రార్థన కలిగి ఉంటే దేవుడు మన పేరు జీవితంలో రాస్తారు. కాబట్టి నీ నా జీవితంలో ప్రార్థన జీవితం కలిగి ఉన్నామా? రోజులో 24 గంటలు ఎంత సమయం మనం దేవుడు ప్రార్థన కేటాయిస్తున్నాం? ఎంత సమయం వాక్యాన్ని కేటాయిస్తున్నాం? ఎంత సమయం మనం దేవుడిని ఆరాధిస్తున్నాం? ఒక రోజులో కేవలం ఆదివారమే కాదు, కేవలం కూడికలు, కేవలం బైబిల్ స్టడీ కాదు, కేవలం సంఘ ప్రార్థనే కాదు, కేవలం ఉపవాస ప్రార్థనే కాదు, వ్యక్తిగతంగా మన కుటుంబం రీత్యా ఏ విధంగా దేవుడికి సమయం ఇస్తున్నాము ఒకసారి గమనించండి. ప్రార్థన చేసే గుంపులో మనం కూడా ప్రార్థన చేసే వారికి ఉండాలంటే ఇక్కడ ఎలీషా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించిండు, అలాగే ఇజ్జా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించిండు. కాబట్టి మన జీవితంలో కూడా మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. కాబట్టి అలా ప్రార్థన చేసే వ్యక్తిగా మనం ఉంటే దేవుడు మన పేరు కూడా జీవగ్రంథంలో రాస్తారు. మనతో కేవలం మన పేర్లే కాదు, మన తోటి వారు కూడా రావాలి, వాళ్ళ కోసం ప్రార్థించాలి, అనారోగ్య కోసం వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళ ప్రభుత్వం కనిపించాలి, వాళ్ళ పేరు కూడా జీవితంలో ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ ప్రభునందు ప్రార్థన చేసి ముందు కొనసాగాలి. ఏ విషయమైనా సరే, అది ఆ సంఘ విషయమే కానీ, కుటుంబ విషయాలే కానీ, ఆ అనారోగ్య పరిస్థితులే కానీ, ఇంకే విషయమైనా సరే తప్పకుండా దేవుని అయితే మనం ఏం కలిగి ఉండాలి? ప్రార్థన కలిగి ఉండాలి. ఇప్పుడు మొత్తం ఎన్ని అంశాలు ధ్యానించాం? మనం మొత్తం 7 అంశాలు ధ్యానించాం. ఒకసారి చెప్పండి, క్లోజ్ చేసుకుందాం. మొదటగా మనం చేసింది సహాయం. ఇక్కడ ఆయన పేరు క్లెమెంట్ అంటే సహాయం. మనము లోకానికి సహాయం చేసేవారిగా, సంఘానికి సహాయం చేసేవారి, ఇతరులకు సహాయం చేసే కూడా కలిగి ఉండాలి. రెండవదిగా తెల్లని వస్త్రం. ఏ సంఘం చెప్పి తెల్లని వస్త్రంలో? సాదీస్ సంఘం. సాదీస్ సంఘం తెల్లని వస్త్రం ధరించుకునే సంఘం. మనం కూడా ఏ విధంగా కలిగి ఉండాలి? తెల్లని వస్త్రం కలిగి ఉన్న వారిగా ఉండాలి. మూడవదిగా సత్యమైన దట్టును కలిగి ఉండాలి. ఓకే, రైట్. సత్యమే పలకాలి ఎప్పుడు. కానీ బైబిల్లో కొంతమంది అసత్యం పలికి మరణం తెచ్చుకుంటారు. పెద్ద పేరు చెప్పండి. ఇద్దరు అక్క చెల్లెలు అసత్యం పలికి మరణం తెచ్చుకుంటారు. ఇద్దరు సహోదరులు బైబిల్లో అబద్ధం ఆడి ప్రాణాన్ని కూడా కోరుకుంటారు. అననీయ సప్లగా ఇద్దరు అబద్ధమే చిన్నది. గెహజీ కూడా అబద్ధం ఆడిన కొన్ని సందర్భాలు చూసారా? అబద్ధం అనే పలుపు వల్ల కూడా కొన్ని జరుగుతాయి. సో సత్యం అనే దానికి మూడో రైట్. నాలుగవది తల్లిదండ్రులను సన్మానించాలి. ప్రతి ఒక్కరూ మన తల్లిదండ్రులను సన్మానించే వారిగా ఉండాలి. ఐదవదిగా ఆత్మని యెహోవా సన్నిధిలో కుమ్మరించాలి. అంటే మన ఆత్మని ఎవరికి అప్పచెప్పాలి? ప్రభుకు అప్పచెప్పాలి. ప్రభు నా ఆత్మనికి అప్పచెప్పుచున్నా అని చెప్పి ప్రభుకు అప్పచెప్పాలి. యేసు ప్రభు కూడా తన తండ్రికి చనిపోయే ముందు ఆత్మ ఒక మాట, 7 మాటలు ఒక మాట ఉంటుంది. ఏం మాట అది? ప్రభు నా ఆత్మ మీకు అప్పచెప్పుచున్నాను, ఇదిగో నా ఆత్మ మీకు అప్పచెప్పుచున్నాను. అంటే యేసు ప్రభు నా ఆత్మ తన తండ్రికి అప్పచెప్తున్నారు. మనం కూడా ఖచ్చితంగా దేవునికి మన ఆత్మ అప్పచెప్పాలి. రైట్. ఆరవదిగా వాక్యానికి లోబడి చక్కగా నిల్చుంటారు. దేవుని వాక్యం లోబడి చక్కగా నిలబడమని చెప్పి ఆ వాక్యం చెప్తుంది. ఓకే, రైట్. ఇంకా 7వదిగా చివరిగా ప్రార్థన చేసేవారుగా. ఈ 7 లక్షణాలు మనం కలిగి ఉంటే, నీ నా జీవితంలో ఖచ్చితంగా 7 లక్షణాలు కలిగి ఉంటే దేవుడు ఆ జీవగ్రంథం అందు మనకు ఆ బహుమానము, ఆ జీవగ్రంథం అందు మన పేర్లు లిఖించబడతాయి. కాబట్టి మనమందరం ఖచ్చితంగా 7 లక్షలు కలిగి ఉంటే దేవుడు మనకు దీవిస్తాడు. ఇక చివరి వచనంగా మాట్లాడుతూ ముగించుకుందాం. ప్రకటన 20:15. చివరి వచనం ప్రకటన 20:15. ప్రకటన గ్రంథం 20:15. మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. ఎవరి పేరైనను ఇప్పటి వరకు 7 మాటలు నేర్చుకున్నాము జీవగ్రంథంలో రాయబడాలని. మరి ఒకవేళ మన పేరు లేకపోతే మనం ఎక్కడ పడిపోతాం? అగ్నిగుండంలో పడిపోతాం. కాబట్టి ఈ 7 లక్షణాలు, 7 ప్రవర్తనలు మన జీవితం కలిగి ఉంటే, మన జీవగ్రంథంలో మన పేరు ఉంటే, లేకపోతే అగ్నిగుండంలో పడవేయబడతాయి. సో ఆ విధంగా ఉండకుండా మీ నా జీవితం ఖచ్చితంగా దేవుని మాదిరికరంగా, దేవుని వాక్యానికి లోబడేవారిగా, ప్రార్థన చేసేవారిగా, సత్యం పలిగేవారిగా, తనను సన్మానించేవారిగా, చక్కగా నిలబడేవారిగా, వాక్యం నిలబడేవారిగా, ఇతరులకు సహాయం చేసేవారు. ఇవన్నీ 5 లక్షలు కలిగి ఉంటే మన పేరు జీవగ్రంథంలో ఉంటాయి. కాబట్టి ఆ జీవగ్రంథంలో ఉండడానికి మన ప్రయాస. మరి బైబిల్ పట్టుకోవడం ఏంది? దేవుడిచ్చిన రక్షణ బట్టి మనం ముందుకు కొనసాగుతున్నాం. మనం ఈ లోక సంబంధమైన కాదు, పరలోక సంబంధమైన బహుమానం కోసం మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనము ఆ
జీవితంలో నీనాపేలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాను. ఈ దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించిన దాకా ప్రార్థన చేసుకుందాం. పాట పాడుతున్నాం, చిన్న పాట పాడుతున్నాం. ఆరాధన వెళ్దాము. చిన్న పాట పాడుతున్నాం. సండే స్కూల్ ఉందా?